హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైబీ3 ఆర్ట్స్ తెలుగు ఛానల్. మొట్టమొదటిగా నా ఛానల్ని ఎవరైతే విజిట్ చేస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో రియల్గా మీకు పనికొస్తుందంటే అందరికీ షేర్ చేయండి. సో ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే, మన మైబీ3లో ఉన్న ప్రతి సభ్యుడికి తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే, మనది ప్రోడక్ట్ బేస్ కంపెనీ అనేది చాలామందికి తెలుసు. అందులో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి అనేది తెలియదు. ఇప్పుడు ఆ ప్రోడక్ట్స్ని నేను నా అప్లైనర్స్ నుంచి కొంతమంది నుంచి సేకరించాను. అవి నేను నా అనాలిసిస్ ప్రకారం 6 డిఫరెంట్ కేర్స్గా నేను విభజించానండి. మొట్టమొదటి విమెన్ కేర్, హర్బల్ హెల్త్ కేరు, హోమ్ కేరు, కిచెన్ కేరు, పర్సనల్ కేరు, మెన్ కేరు. సో నెక్స్ట్ మనం ఏంటనేది చూద్దాం. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఉమెన్ కేర్. ఉమెన్ కేర్లో మనకు టర్మరిక్ శాండిల్ ఫేస్ వాష్ ఉంది, తర్వాత వి వాష్ ఉంది, హైజీనిక్ వి వాష్, ఉమెన్ బ్రైట్నింగ్ క్రీమ్ ఉంది, ఫేస్ స్క్రబ్ ఉంది, ఫోమింగ్ ఫేస్ వాష్ ఉంది, నెక్స్ట్ శానిటరీ నాప్కిన్స్ ఉంది, అలాగే డీపిగ్మెంటేషన్ క్రీమ్ అండి, హెయిర్ సిరము, ఫేస్ కేర్ ప్యాక్, ఫేషియల్ పీల్ ఆఫ్ మాస్క్, లిప్ బామ్ వచ్చేసి చెర్రీ ఒకటి ఉంది, లావెండర్ ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చేసి మెన్ కేర్. మెన్ కేర్లో ఏంటంటే మనకు కేవలం లిమిటెడ్ రేంజ్ అనే ఉంది. షేవింగ్ క్రీము, ఆఫ్టర్ షేవ్ లోషన్, మెన్ బ్రైట్నింగ్ క్రీమ్ మాత్రమే ఉన్నాయి ప్రస్తుతానికి. నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక పర్సనల్ కేర్, మ్యూజ్లీ ఆయిల్, యాంటీమాక్స్ ఫేస్ క్రీము, తర్వాత డీపిగ్మెంటేషన్ క్రీము, యాంటీ డాండ్రఫ్ షాంపూ, హర్బల్ టూత్పేస్టు. ఇందులో దాదాపు చాలా ప్రోడక్ట్స్ అయితే అందరూ బాగానే ఉన్నాయంటున్నారు. అది నెక్స్ట్ వచ్చేస్తే పర్సనల్ కేర్. సో ఇది ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. చార్కోల్ సోప్ అయితే చాలా బాగుందని ఫీడ్బ్యాక్ అండి. స్కిన్ బ్రైట్నింగ్ సోప్ కూడా ఓకే ఉంది. తర్వాత ఇది వచ్చి స్కిన్ ప్రాబ్లమేటిక్ రిలేటెడ్ అనమాట. కుప్పై మేనీ సోప్ అని, ఇది కూడా బాగానే ఉంది. టీత్ కేర్, పెయిన్ బామ్, జస్ట్ లైక్ మనకు జెండు బామ్, శాస్త్రీయ బామ్ ఉంటుంది కదా, దాని మాదిరిగా అనమాట. తర్వాత డాక్టర్ హెయిర్ కేర్ ఆయిల్. నెక్స్ట్ వచ్చేసి హర్బల్ హెల్త్ కేర్, ఇమ్యూనిటీ ఎనర్జీ కషాయం ఉంది. తర్వాత నర్స్ కేర్ సిరప్ ఉంది, బీ క్లెన్స్ సిరప్ ఉంది, లంగ్స్ కేర్ సిరప్ ఉంది, కేయు విబీ కేర్ సిరప్ ఉంది, ఆయిల్స్ రీ సిరప్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ ప్యూరిఫైడ్ సిరప్ ఉంది, హెచ్వి బూస్టర్ సిరప్ ఉంది, 23 వండర్ కాన్సన్ట్రేట్ సిరప్ ఉంది. దీంట్లో 23 రకాల హర్బ్స్ ఉంటాయన్నమాట. దానివల్ల మనకు చాలా బెనిఫిట్ బాడీకి. ఎనర్జీ ప్లస్ ఉంది, ఆర్థో కేర్ సిరప్ చెక్ చేసుకోవచ్చు. డయామృత్ క్యాప్సూల్స్ డయాబెటిక్ వాళ్ళ కోసం ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకు మెమరీ ప్లస్, స్కూల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రెషర్ బాగుంటుంది, ఎక్కువ ఉంటుంది కాబట్టి స్కూల్లో వాళ్ళకి మెమరీ కోసం బాగా పనిచేస్తుంది ఇది. గోవామృత్ టీ, జామకాయ టీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి శంబరపూటి, మందార పూతో చేసినటువంటి టీ పౌడర్. మనకు మైబీ3 ఆయుర్వేదిక్ క్యాప్సూల్ ఉంటుంది కదా, ఆ క్యాప్సూల్స్ కూడా నేను వాడుతున్నాను, బాగానే ఉంది. తర్వాత మల్బెన్ హర్బల్ హెల్త్ మిక్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి కార్ వాష్. హోమ్ కేర్లో చూసుకుంటే కార్ వాష్ ఉంది, ఫ్లోర్ క్లీనర్ ఉంది, తర్వాత డిష్ వాష్ జెల్, డిటర్జెంట్ లిక్విడ్, తర్వాత కిచెన్ క్లీనరు, టాయిలెట్ క్లీనర్. నెక్స్ట్ పికిల్స్ కేర్. మొత్తం తమిళనాడు పచ్చళ్ళు ఉన్నాయి. మన తెలుగు వాళ్ళు ఎవరెవరు తింటారో వాళ్ళ అదృష్టం. ఆమ్లా పికిల్, గార్లిక్ పికిల్, మింట్ అండ్ లెమన్ పికిల్, తర్వాత ఐరిష్ ఫిష్ తొక్కు, నీమెన్ తొక్కు, తూత్వల్లి తొక్కు. తర్వాత ఇలా ఆల్మోస్ట్ ఒక 9 నుంచి 12 రకాల తొక్కులు ఉన్నాయండి మొత్తానికి. డిఫరెంట్ తొక్కులు. తప్పకుండా ట్రై చేయండి, సౌత్ ఇండియన్ ఫుడ్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి పౌడర్. ఇక్కడ ఈ పౌడర్స్ ఉన్నాయి కదా, పౌడర్స్ అయితే చాలా పౌడర్స్ ఉన్నాయి. అవరాయ్ పౌడర్ అని, ఇలా అస్టఫోడియా, ఇది ఏంటంటే ఇంగువ అంటారు కదా, ఇంగువ ఉంది. శనక్కుని పౌడర్, వల్రాయ్ పౌడర్, తూత్వల్లి పౌడర్. నెక్స్ట్ వచ్చేసి సితారా థాయ్, దియా ఎస్పెషల్లీ ఫర్ డయాబెటిక్ కోసం, తర్వాత కొల్లిపొండి పౌడర్. ఇట్లా నేను ఆల్మోస్ట్ 70+ ప్రోడక్ట్స్ అయితే కవర్ చేశాను నాకు దొరికిన వరకు. నా ఫ్యూచర్లో కనుక ఇంకా ఎక్కువ వస్తే తప్పకుండా వాటిని కూడా మళ్ళీ నేను ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇవే కాకుండా రానున్న టైంలో ఇంకొక 200+ ప్రోడక్ట్స్ కంపెనీ లాంచ్ చేయబోతుంది. అది కూడా మనకు నిత్యావసరంగా ఉండే ఉపయోగపడే వస్తువులే, లైక్ ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అదండి సో ఫార్. ఇది మన మైబీ3లో ఉండే ప్రతి ఒక్క మెంబర్కి, ఎవరైనా సరే, ఇండియాలో ఎక్కడైనా సరే, బయట ఎక్కడైనా సరే, వాళ్ళకు మినిమం తెలవాల్సిన అవసరం అనేది ఉంది. దానికి మీరు ఈ వీడియోని వాళ్ళ వరకు
పంపిస్తే బాగుంటుందని నా రిక్వెస్ట్. ఎందుకంటే మనం చేసేదాన్ని మనకు తెలియాలి కదా, దానికోసం అనమాట. అంతేకాకుండా ఎవరైతే మైబీ3లోకి న్యూ మెంబర్గా జాయిన్ కావాలనుకుంటారో, యూజర్ ఐడి కావాలనుకుంటారో దయచేసి సీరియస్గా ఉండి మినిమం లీస్ట్ 360 రూపీస్ తోటి ఎంటర్ అవ్వాలని అనుకున్నప్పుడే, అది సీరియస్గా ఉన్న వాళ్ళు మాత్రమే. మాది వీడియో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంటుంది, దయచేసి వాళ్ళను ప్రాపర్ డీటెయిల్స్ ఫిలప్ చేయండి. నేమ్ యాజ్ పర్ యువర్ బ్యాంక్ నేమ్ అనమాట. మిగతా డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా పెట్టండి. మినిమం 18 ఇయర్స్ అవసరం అండి. 18 లోపు ఉన్న వాళ్ళకి ఇది పనిచేయదు. 18 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళని పెట్టండి. ఈ వీడియోను చివరి దాకా చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.